ఓకే, ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆర్ట్ వెబ్ అనేది మన టాపిక్. ఆర్ట్ వెబ్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఆర్ట్ వెబ్. ఈ ఆర్ట్ వెబ్ అంటే మనకు మీనింగ్ ఆల్రెడీ తెలుసు. దీన్ని తెలుగులో ఏమంటామంటే క్రియా విశేషణం అంటాం. ఇక్కడ మనకు ఆర్ట్ వెబ్లోనే ఉంది మీనింగ్. ఆర్ట్ వెబ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వెర్బ్కి మీనింగ్ యాడ్ చేస్తాను అనమాట. ఈ వర్డ్ అంటే ఒక వర్బ్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అని చెప్పేదే ఆడ్వర్బ్ అనమాట. ఇక్కడ మీనింగ్ చూస్తే ఎన్ ఆడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ యాడ్స్ మీనింగ్ టు ఎ వర్బ్, ఎన్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ ఆడ్వర్బ్. ఇక్కడ ఆడ్వర్బ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఒక వర్బ్ డిస్క్రైబ్ ఏంటంటే వివరిస్తుంది. ఆ వెర్బ్ ఎలా జరిగిందో వివరిస్తుంది. ఎలా జరగడం అంటే ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందని డిస్క్రైబ్ చేస్తూ చెప్తుంది అనమాట. ఇది నాట్ ఓన్లీ వెర్బే కాదు, యాడ్జెక్టివ్ కోసం కూడా చెప్తుంది అండ్ అనదర్ అడ్వర్బ్ కోసం కూడా చెప్తుంది అనమాట. మనకు అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం లేదా మరో క్రియా విశేషణం గురించి మరింత సమాచారం ఇచ్చే పదం అనమాట. ఇది ఏంటంటే ఒక వెర్బ్ కోసం చెప్తుంది, ఒక యాడ్జెక్టివ్ కోసం చెప్తుంది, అలాగే వేరే అడ్వర్బ్ కోసం కూడా చెప్పేదే మనకి అడ్వర్బ్ అంటే. ఈ అడ్వర్బ్లో మనకి టైప్స్ ఏముంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఆర్ట్ వెబ్లో టైప్స్ ఏమేమి ఉంటాయంటే మెయిన్గా ఫస్ట్ వన్ చూస్తే ఆర్ట్ వెబ్ ఆఫ్ మేనర్ అంటారు. అంటే ఇది ఎలా జరిగిందో చెప్తుంది. మేనర్ అంటే అది ఏ విధంగా జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ అనేది ఒకసారి చూస్తే మనకు ఫస్ట్ ఆర్ట్ వెబ్ ఆఫ్ మేనర్ అంటారు. అంటే స్లోలీ, క్విక్లీ, హ్యాపీలీ, మనకి ఇంకా ఉంటాయి కదా. ఇక్కడ బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ వెబ్ అంటే ఏంటంటే ఏదైనా వర్డ్ మోస్ట్లీ ఎల్వైతో ఎండ్ అయితే ఎల్వైతే ఏ వర్డ్స్ అయితే ఎండ్ అవుతాయో వాటినే మనం ఏమంటామంటే ఆడ్వర్బ్స్ అంటాం. ఇక్కడ చూడండి, స్లోలీ అంటే మెల్లగా, క్విక్లీ అంటే వేగంగా, హ్యాపీలీ సంతోషంగా, సాడ్లీ బాధగా, ఇంకా చాలా ఉంటాయి కదా, స్వీట్లీ తీయగా. ఇలా మనం మెనీ వర్డ్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. ఇలా ఎలా జరిగిందో చెప్తుంది. నెక్స్ట్ ఇది క్లియరే కదా. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఎలా జరిగిందో చెప్తుంది. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే మనకి ఎప్పుడు టుడే, ఎస్టర్డే, సూన్, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఇలా ఉంటాయి కదా. ఎప్పుడు జరిగిందో, లాస్ట్ వీక్, ఎస్టర్డే, బిఫోర్ ఎస్టర్డే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ కోసం చెప్తుంది కదా ఎప్పుడు అని. అంటే ఎప్పుడు జరిగిందో చెప్పే అడ్వర్బ్స్ని ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ టైం అంటారు. ఓకేనా. ఇది ఆర్ట్ ఆఫ్ మేనర్ అంటే ఎలా జరిగిందో చెప్తుంది. ఆర్ట్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు జరిగిందో చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ ప్లేస్ మనం చెప్పుకున్నాం కదా. అసలు ఆర్ట్ అంటేనే ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్తుంది. ఇక్కడ మనకి ఆర్ట్ ఆఫ్ ప్లేస్ అంటే హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, అవుట్ సైడ్ బయట, ఇంకా మనకి బోల్డ్ వర్డ్స్ ఉంటాయి, ఇన్సైడ్ లోపల, ఇలా అనమాట. ఎక్కడ జరిగింది, లొకేషన్, ప్లేస్ కోసం చెప్తుంది అనమాట. దీన్ని ఎక్కడ జరిగిందో చెప్తుంది అనమాట. ఇది ఆర్ట్ ఆఫ్ ప్లేస్ అంటే ఈ వర్డ్స్ ఏం చెప్తాయి, ఎక్కడ జరిగిందో చెప్తుంది. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఇక్కడ ఒక పని ఎన్నిసార్లు జరిగింది, ఎన్నిసార్లు ఎలా జరిగిందో చెప్తుంది. ఇక్కడ ఆల్వేస్, ఆఫెన్, నెవర్. ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఆఫెన్ అంటే తరచుగా, ఇంకా రెగ్యులర్గా, అంటే అరుదుగా. ఆఫెన్ అంటే అరుదుగా జరుగుతుంది అన్నట్టు. ఫ్రీక్వెంట్లీ, ఇలా కొన్ని వర్డ్స్. నెవర్ అంటే ఎప్పుడూ జరగదు. ఇలా ఈ టైప్లో మనకి ఆర్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నిసార్లు ఒక పని ఎన్నిసార్లు ఎలా జరిగిందో చెప్పేది ఆర్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ డిగ్రీ అని ఉంటుంది. అంటే డిగ్రీ అంటే ఎంత మేరకు, ఎంత విధంగా జరిగింది. లైక్ గట్టిగా జరిగిందా, మెల్లగా జరిగిందా, లైక్ దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో చెప్తుంది. వెరీ, టూ. ఇప్పుడు ద లడ్డు ఈజ్ వెరీ స్వీట్ అంటే అది తీయగా ఉంది, స్వీట్. వెరీ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. టూ అంటే మనకి టూ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ కూడా అన్నట్టు. ఆల్మోస్ట్ అని ఏంటంటే మనకి ఎక్కువ అంటే ఎంతవరకు ఉంది ఏంటి అనేది చెప్పేదే ఈ ఆర్ట్ ఆఫ్ డిగ్రీ. ఇవి మొత్తం 5 టైప్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవడానికి ఎల్వైతే యాడ్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా ఆర్ట్ వెబ్స్. దాంతోపాటు మనకి ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎంత మేరకు జరిగింది చెప్పే ఈ వర్డ్స్ అన్నిటిని ఆర్ట్ వెబ్సే అంటారు. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
సీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అని ఉంది. సీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటే ఆమె అందంగా పాడుతుంది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్లీ ఎల్వైతో యాడ్ అయింది. సో ఇట్స్ అన్ అడ్వర్బ్. నెక్స్ట్ వన్, హీ కమ్స్ లేట్ ఎవ్రీడే. హీ కమ్స్ లేట్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఆలస్యంగా వస్తాడు. ఇక్కడ హీ కమ్స్ లేట్ ఎవ్రీడే ఉంది. ఎవ్రీడే అనేది ఇక్కడ ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. ఎందుకు? ఈయన ఎప్పుడు ఎప్పుడు లేట్గా వస్తాడో చెప్తుంది కదా. ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ఈయన ఎప్పుడు లేట్గా వస్తాడంటే ఆ ప్రతిరోజు లేట్గా వస్తాడు. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ జరుగుతుంది కదా. సో ఇది ఇక్కడ మనకి అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద బేబీ స్లెప్ట్ క్వైట్లీ. బిడ్డ నిశ్శబ్దంగా నిద్రపోయింది అన్నట్టు. ఇక్కడ క్వైట్లీ అంటే ఏంటి? నిశ్శబ్దంగా. ఇక్కడ చూడండి ఎల్వ్ అయితే యాడ్ అయింది వర్డ్. ఎల్వ్ అయితే యాడ్ అయితే మనకి ఏంటది? అడ్వర్బ్. నెక్స్ట్, ఐ విల్ మీట్ యూ టుమారో. ఐ విల్ మీట్ యూ టుమారో అంటే ఏంటి? నేను నిన్ను రేపు కలుస్తాను. ఐ విల్ మీట్ యూ ఎప్పుడు కలుస్తావు? టుమారో. టుమారో అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్, అతను ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తాడన్నాం. ఇతను సాయం చేస్తాడంట, ఇతరులకు సాయం చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడంట? ఆల్వేస్, ఎప్పుడు చేస్తాడు. సో ఇక్కడ ఆల్వేస్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, యు ఆర్ వెరీ కైండ్. మీరు చాలా దయగల వ్యక్తి అని మీనింగ్ ఉంది. ఇక్కడ కైండ్ అంటే ఏంటి? దయగల వ్యక్తి అని. ఎంత దయగల వ్యక్తి అంటే చాలా, వెరీ. ఈయన ఎలాంటోడో చెప్తుంది చూడండి. చాలా అనే వర్డ్ కోసం చెప్తుంది కాబట్టి ఇక్కడ వెరీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ప్లీజ్ సిట్ హియర్ అని ఉంది. ప్లీజ్ సిట్ హియర్. ప్లీజ్ సిట్ అంటే కూర్చోండి అని. హియర్ ఉంది చూడండి. ఎక్కడ కూర్చోవాలంటే ఏమిటి? హియర్. హియర్ అంటే ఏంటి? ఇక్కడ కూర్చోండి అంటే ఇక్కడ. ఈ యాక్షన్ ఎక్కడ, ఈ పని ఎక్కడ అనేది చెప్తుంది కదా. సో హియర్ అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, షీ ఆల్మోస్ట్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్. ఆమె దాదాపు హోంవర్క్ పూర్తి చేసింది అని ఉంది. ఇక్కడ ఆమె హోంవర్క్ ఫినిష్ చేసింది ఎప్పుడు? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది ఎండ్లో ఉన్నది అన్నట్టు. ఇలా మనకి ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫుల్ క్లియర్ ఆఫ్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ కూడా మనకి సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ సి స్పీక్ స్లోలీ, ఆమె నెమ్మదిగా మాట్లాడుతుంది అంటే ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్. ఇది అంటే ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్, హీ రన్ ఫాస్ట్, అతను వేగంగా పరిగెడతాడు అంటే ఈ సెంటెన్స్లో, ఇక్కడ ఉన్న మన సెంటెన్స్లో ఫాస్ట్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ మేనరే. దే అరైవ్డ్ ఎర్లీ, వారు తొందరగా వచ్చారు. ఇక్కడ ఎర్లీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? టైం కోసం కదా. ఎర్లీ అంటే టైం కోసం చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఐ లుక్డ్ ఎవ్రీవేర్, నేను అన్ని చోట్ల వెతికాను. ఇక్కడ ఎవ్రీవేర్ అనేది ఏమవుతుందంటే మనకు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. షీ ఈజ్ వెరీ స్మార్ట్, ఆమె చాలా తెలివైంది. ఇక్కడ ఏమవుతుంది? అడ్వర్బ్ వెరీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ద డిగ్రీ కోసం అని చెప్తుంది కాబట్టి అది డిగ్రీ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని చెప్తాం. నెక్స్ట్, ఐ విల్ కాల్ యూ టుమారో. నేను నీకు రేపు ఫోన్ చేస్తాను అని మీనింగ్ ఉంది. ఎప్పుడు చేస్తావు? టుమారో. టుమారో అనేది టైం కోసం చెప్తుంది కదా. ఇది ఏమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. నెక్స్ట్, హీ కమ్స్ హియర్ ఆఫెన్, ఇతను ఇక్కడికి తరచుగా వస్తాడు. తరచుగా వస్తాడంటే ఎప్పుడెప్పుడు వస్తాడు? తరచుగా వస్తాడంట. సో ఇది ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అడ్వర్బ్. ఇలా మనకి అడ్వర్బ్ కోసం కంప్లీట్గా మనకి ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ టేబుల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది వస్తే మొత్తం అంతా మనకు వచ్చినట్టు. If you need this one, you can take a screenshot. Okay, I hope you have understood a complete idea on adverbs. We'll see you in the next video. Thank you.